హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో సరికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి. అదేంటంటే మనలో చాలామంది అయితే ఆన్లైన్లోనే అప్పులు అయితే తీసుకుంటూ ఉంటారనమాట. మళ్ళీ కట్టకపోతే వాళ్ళు ఎంచి ఫోన్ చేస్తారు, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు, లేదనుకుంటే మనకు ఫోన్ చేస్తారు, టార్చర్ అయితే చూపిస్తారనమాట. ఒక్కరోజు లేట్ అయినందుకే మనకైతే బుర్ర అయితే తలకైతే తినేస్తారనమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా సరే లోన్స్ తీసుకుంటే వాళ్ళ హెరాస్మెంట్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి? ఫ్రెండ్స్ కూడా ఎవరు కూడా ఫోన్ చేయరు లోన్ కట్టకపోతే. అలాగే మనకు కూడా ఒక్క ఫోన్ అంటే ఒక ఫోన్ రాదు. మన ఫోన్‌కి అయితే మెసేజ్ అయితే రాదనమాట. మీరు లోన్ కట్టండి అని చెప్పి మీకు ఏది బుర్ర అయితే దొబ్బరనమాట. అలాగే ఏ విధంగా సేఫ్టీగా మనం లోన్ తీసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందైతే అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారండి. లైక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మనలో చాలామంది లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు కదా! అలాంటప్పుడు డైరెక్ట్‌గా మన ఫోన్‌లోని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఎటువంటి లోన్ యాప్ కూడా ఎక్కించకూడదు. ఫస్ట్ పాయింట్ అండి. ఇదిగో అడిషనల్‌గా ఒక ఫోన్ అయితే మన దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి. సిమ్ కార్డు మన పేరు మీద ఉన్నా పర్లేదు, లేదనుకుంటే మన ఫ్రెండ్ పేరు మీద ఉన్నా పర్లేదు. సిమ్ ఎంటర్ చేసిన తర్వాత మొదటగా ఏం చేస్తారంటే, ఈ ఫోన్ మీదే కదా! మొత్తం రీసెట్ అయితే కొట్టేయండి. దీంట్లోనే మీకు సంబంధించింది ఏది కూడా ఉండకూడదు. మీ ఫోన్ నంబర్స్ గానీ, ఫోటోస్ గానీ, జీమెయిల్ ఐడీస్ గానీ మొత్తం కూడా రీసెట్ అయితే చేసేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే, ఒక ఫేక్ జీమెయిల్ ఐడీ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. ఫేక్ జీమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ సిమ్ కార్డ్ అంటే మీ ఫ్రెండ్ పేరు మీద ఉన్నా పర్లేదు, లేదనుకుంటే మీ పేరు మీద ఉన్నా పర్లేదు. సిమ్ కార్డ్ అయితే దీంట్లో ఎంటర్ చేయండి. అప్పుడు జీమెయిల్ ఐడీ క్రియేట్ చేయండి. ఫేక్ జీమెయిల్ ఐడీ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 30 ఫోన్ నంబర్స్ అండి. 30 గానీ, 40 ఫోన్ నంబర్స్ గానీ, ఆ ఫోన్ నంబర్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయ్యే ఉండాలి. ఓకేనా? అన్ని స్విచ్ ఆఫ్ నంబర్సే. దీంట్లోని 30 గానీ, 40 గానీ ఫోన్ స్విచ్ ఆఫ్ నంబర్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. 30 ఫోటోలు అంటే పిట్టనో, రెట్టనో ఏదో ఒకటి 30 ఫోటోలు అయితే మీరు ఖచ్చితంగా మీ ఫోన్‌లో అయితే ఉండాలి. 30 నుంచి 100 ఫోటోల లోపు అయితే ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే లోన్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారో వాళ్ళు మన దగ్గర నుంచి కాంటాక్ట్ నంబర్సు, మన జీమెయిల్ ఐడీసు, పర్సనల్ దాంట్లో ఏమైనా ఉంటే మొత్తం అది వీడియోస్ అన్నీ కూడా లాగేస్తారు. ఓకేనా? వీడియోస్ కూడా మీరు సినిమా వీడియోస్ ఎట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫేస్ వీడియోస్ అయితే ఎట్టకూడదు. ఎట్టారంటే మాత్రం మీరు ప్రమాదంలో ఉంటారు. ఫేస్ ఐడీ మాత్రం మీరు ఫేస్ ఐడెంటిఫికేషన్ మాత్రం అస్సలు కూడా మీ ఫోన్‌లో ఉండకూడదు. ఫేక్ వీడియోలు ఉండాలి, ఫేక్ ఫోటోలు ఉండాలి, ఫేక్ ఫోన్ నంబర్లు ఉండాలి. అన్నీ కూడా స్విచ్ ఆఫ్. మీ ఫ్రెండ్ మొబైల్ నంబర్లు అడుగుతుంది అక్కడ. అంటే ఆల్టర్నేట్ జీమెయిల్ ఐడీస్ గానీ, ఆల్టర్నేట్ ఫోన్ నంబర్స్ గానీ అడుగుతుంది. అది కూడా 100% మీరు ఫేకే అయితే ఇవ్వండి. అన్నీ ఫేకే ఇవ్వండి. దాని తర్వాత జీమెయిల్ ఐడీ కూడా ఫేక్‌దే ఉండాలి. ఓకేనా? దాని తర్వాత మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత వైఫై అయినా పర్లేదు, లేదంటే మొబైల్ డేటా అయినా పర్లేదు. కనెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్లే స్టోర్ నుంచి మీరు ఏదైనా సరే యాప్ అయితే మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ పాన్ కార్డ్ ఇవ్వండి, మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి. ఇచ్చుకున్న తర్వాత అక్కడ ఫేస్ అడుగుతుందన్నమాట. ఫేస్ మాస్క్ అయితే అడుగుతుంది. అక్కడ మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఎక్కువ మేకప్ అయితే చేసుకోండి. కొద్దిగా మీ మీసాలు ఉన్నాయి కదా! జస్ట్ కొద్దిగా మామూలుగా ఇలాగా మేకప్ అయితే చేసుకోండి. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సరే మిమ్మల్ని గుర్తుపట్టాలనుకున్నా సరే మీరు గుర్తుపట్టకుండా ఉండాలన్నమాట దాంట్లో. ఆ విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలి మీ ఫేస్‌ని. ఓకేనా? క్రియేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీ పాన్ కార్డే ఇవ్వాలి, మీ ఆధార్ కార్డే ఇవ్వాలి. దాని తర్వాత ఈ ఫేస్ అడుగుతుందన్నమాట. ఫేస్ రిజెక్షన్ కూడా ఏంటంటే వేరే మేకప్ చేసుకుంటారు కదా! ఆ ఫోటో లెఫ్ట్ సైడు, రైట్ సైడు, పైకి, కిందకి అన్నీ చూడమని చెప్తది. అన్నీ చూడండి. చూసిన తర్వాత మీరేం చేస్తారంటే అప్లై అయితే చేసుకోండి లోన్ అయితే. అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ మాత్రం మీ ఒరిజినల్ నంబర్. మీకే కదా డబ్బులు పడాలి. మీ బ్యాంక్ అకౌంట్ మాత్రం మీదే ఖచ్చితంగా అయితే ఉండాలి. ఉండిన తర్వాత అప్పుడు మీరు లోన్ అప్లై చేసుకోండి. స్టార్టింగ్ ఏదో రూ. 1,00,000, 50,000, 30,000 ఎవ్వడవడు. ఎంత సిబిల్ స్కోర్ ఉన్నా సరే ఫస్ట్ స్టార్టింగ్ అయితే 7,500 ఇస్తాడు. 7,500 మీ అకౌంట్‌లో పడిన తర్వాత అప్పుడు మీ ఫోన్ భద్రంగా అయితే స్విచ్ ఆఫ్ చేసి పడేసేయండి. అంటే ఏ ఫోన్ నుంచి అయితే అప్లై చేసుకున్నారో ఆ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ ఎప్పుడైతే చేస్తారో వాడికి డౌట్ వస్తుంది. ఖచ్చితంగా డౌట్ వచ్చి మీకు 2-3 సార్లు కాంటాక్ట్ అవుతాడు. అయినా సరే మీరు స్విచ్ ఆన్ అయితే చేయకండి. అడిషనల్‌గా ఏ చిన్న ఫోన్ ఉన్నా పర్లేదు మీ దగ్గర. ఏ చిన్న ఫోను, ఏ పాకీ ఫోన్ ఉన్నా పర్లేదు. దాంట్లో ఇంటర్నెట్ ఉంటే చాలు. నేను చెప్పినవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యారు అనుకుంటే మీకు గానీ, మీ ఫ్రెండ్‌కి గానీ, మీ ఫేస్‌కి గానీ ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండబోదు. 100% డామ్ షూర్‌గా చెప్తున్నానండి. నేను కూడా చాలా లోన్లు తీసుకున్నాను. ఎగ్గొట్టేసాను కొన్ని. నాకేం అవ్వలేదు. అలాంటిది ఏంటంటే మంచి ఇప్పుడు కూడా ఎగ్గొట్టకండి. క్రెడిట్ బి ఒకటి మంచిది. ట్రూ బ్యాలెన్స్ ఒకటి మంచిది. తర్వాత ఇంకొక లోన్ యాప్ ఉంటుందండి. అది కూడా మనకు మంచిదే. అలాంటివన్నీ కూడా మీరు చూసుకోండి. క్రెడిట్ బిల్ ఎక్కువ తీసుకోండి. మంచిదే, పర్లేదు. తర్వాత ఇన్‌స్టా నావి అని చెప్పేసి ఉంటది. అది చాలా దొంగ యాప్.
ఆ యాప్ మాత్రం అస్సలు ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఫేక్ ఫోన్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని డబ్బులని కూడా మీ దొబ్బండి. ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని కూడా లేదు. అది ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా అయితే ఉండదు. ఇన్స్టా నావి అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ మాత్రం 100% ఫేకు యాప్ కూడా ఉంటుందండి. మనీ వ్యూ అనే యాప్ అనేది ఉంటుంది. మనీ వ్యూ అయితే ఒరిజినల్, మనీ వ్యూ, క్రెడిట్ బీ, ట్రూ బ్యాలెన్స్ ఈ 3 కూడా ఒరిజినల్. దీంట్లో మాత్రం లోన్ తీసుకొని ఖచ్చితంగా కట్టేయండి. లేనుకుంటే మీ సివిల్ స్కోర్ డౌన్ అయిపోద్ది అంతే. ఓకేనా? పర్ఫెక్ట్గా అయితే కట్టండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నేను ఒకరోజు అటు ఇటు అయినంటే మాత్రం, ఒకరోజు అటు ఇటు అవుతుంది అనుకుంటే మాత్రం నేను చెప్పిన పరిస్థితి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వచ్చేసరికి 10,000 సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా దగ్గరికి అయితే ఉన్నారు. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు కావాలి. ఇలాగే వీడియోస్ అయితే ఉపయోగపడే వీడియోస్ అయితే మీకు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో సరికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి. అది ఒక బ్లాగ్ అయితే చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే ఉంటుంది. పట్టుకొని చూసారు కదా, చేయలేదు, నొప్పి వచ్చేతనే, ఫ్యాన్ కూడా వెళ్ళలేదు, ఫ్యాన్ సౌండ్ కూడా వచ్చేస్తుంది అని చెప్పి ఫ్యాన్ కూడా వెళ్ళలేదు అనమాట. ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ డే, టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.